తప్పుడు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. నిన్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరతుగా మరి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మరి తప్పకుండా మరి ఒకవేళ వారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనుక్కు తీసుకోకపోతే, మరి వారు ఏదైతే ఈ మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మహిళా లోకం చేతిలో మరి శిక్ష తప్పదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆనాడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మరి మహిళా లోకం అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పేసి మభ్యపెట్టడం జరిగింది. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, ఇవాళ ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, వాళ్ళ భార్య భర్తలకు మరి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, ఒంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మేము గద్దెనెక్కితే మా ప్రభుత్వం రాగానే మేము 2 భార్య భర్తలకు పెన్షన్